హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు చామదుంపల పులుసు చేసుకునే విధానం చూద్దామండి. ఇదిగోండి, చూసారా, కర్రీ ఇలా ఉంటుంది. ముందుగా చామదుంపలు శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకోవాలండి. అవి తొందరగానే ఉడుకుతాయండి, పెద్ద టైం ఏం పట్టదు. కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు, మామూలుగా ఇలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికే లోపల మనం పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. కడుక్కొని శుభ్రంగా కోసి పెట్టుకోవాలి. ఒక టమాటా, ఉల్లిపాయ ముక్కలు. అవి ఉడికిన తర్వాత అవి పొట్టు తీసేసి శుభ్రంగా ఒకసారి కడుక్కొని ఒక్కొక్క దుంపని రెండుగా చీల్చుకొని ఇలాగా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని చక్కగా అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. పులుసు చాలా బాగుంటుందండి, టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. చామదుంపల పులుసు నేను చేసి చూపించే విధంగా మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఇంకా మాటల్లో చెప్పలేం, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు చిటపట్లాడిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. టమాటాలు కూడా వేసేసి రెండు కలిపి వేయించుకున్నా పర్లేదు. నేనైతే వేసేసానండి, టమాటాలు కూడా వేసి రెండు కలిపి చక్కగా ఎర్రగా వేయించేసాను. ఈ దుంపలు కొంచెం జిగురుగానే ఉంటాయండి, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి ఉడికించినవి ఆలు ఫ్రై లాగా ఇలా ఫ్రై చేసుకున్న అంత బాగోవండి. చింతపండు పులుసు వేసి పులుసు పెట్టుకుంటేనే చాలా చాలా బాగుంటుందండి, మన చేపల పులుసు టేస్ట్ వస్తుంది. ఇవి వేగే లోపల ఒక గుప్పెడు చింతపండు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ముందుగానే మనం ఆ నానబెట్టుకున్న చింతపండుని ఇలా చక్కగా పిసుక్కొని గుజ్జంతా బయటకు వచ్చే వరకు, తర్వాత మంచినీళ్ళు పోసేసి అందులో వేరే స్టవ్ మీద పెట్టేయాలండి. అవి వేడవుతూ ఉంటాయి. అలా చింతపండు పేసికి పెట్టే లోపల మనకి ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగిపోతాయండి. ఈ వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. మీకు నా వంటలు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. ఈ పచ్చివాసన అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు కూడా చక్కగా వేయించేసేయాలండి. కొన్ని పసుపులు బాగా పచ్చివాసనలాగా వస్తూ ఉంటాయి, అందుకని పసుపు వేగిన తర్వాత సాల్ట్, మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలండి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసానండి. చింతపండు పులుసు ఉంటుంది కాబట్టి పులుసుల్లో కారం ఎక్కువే పడుతుంది. మన టేస్ట్కి తగినంత చూసుకొని మనం ఎంత కారం తినగలిగితే అంత కారం మనకు కావాల్సినంత వేసుకొని కలుపుకోవాలండి. ధనియాలు, గసగసాలు వేయించుకొని చేసి పెట్టుకున్న పౌడర్ అండి, అదొక స్పూన్ వేసి చక్కగా వేయించుకోవాలండి పొడులన్నీ. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం మెంతి పొడి వేయాలండి. ఇది చింతపండు పులుసు ఉంటుంది కాబట్టి మెంతి పొడి కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా చక్కగా అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇది వెజ్ కర్రీ కాబట్టి నేనైతే గరం మసాలా వేయట్లేదండి. మీరు ఇష్టపడితే ఆ ఫ్లేవర్ కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మీరు కావాలంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు, నువ్వులు ఇవన్నీ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్లు వేసుకొని విడిగా అవి బాగా వేయించేసి పౌడర్ చేసి అది కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నాకు అవైలబుల్గా లేదు, నేను వేసుకోలేదండి. ఇలా నేను వేసుకున్నవన్నీ చక్కగా వేగిన తర్వాత దుంపలు, శుభ్రం చేసి పెట్టుకున్న దుంపలు వేసేసి చక్కగా కలపాలండి. అవి మనం కలిపి పెట్టుకున్న మసాలా అంతా ఆ దుంప ముక్కలకి పట్టుకునేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఈ దుంపలు కాసేపు చక్కగా వేగే లోపల మనం చింతపండు పులుసు తీసుకొని స్టవ్ మీద వేడి పెట్టాం కదండి, అది ఉడుకు పట్టేస్తూ ఉంటుంది. ఇవి వేగినాక స్టవ్ హైలో పెట్టేసుకొని ఆ చింతపండు పులుసు అంతా ఒక జ్యూస్ ఫిల్టర్లో వడపోసి కూరలో పోసేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చూసారా, చింతపండు గుజ్జంతా ఆ ఫిల్టర్లో ఉండిపోతుంది, పులుసు నీళ్ళు కింద కూరలోకి వచ్చేస్తాయి. నీట్గా ఉంటుందండి, చింతపండులో చెత్త అంతా పడకుండా. చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒకసారి బాగా 20 నిమిషాలు ఉడకాలండి. కూర పులుసు అంతా చక్కగా ఉడకాలి కదా, మరి దగ్గరికి అలా ఉడికించుకోవాలన్నమాట.
మీకు నచ్చితే చిన్న బెల్లం ముక్క వేసుకోండి, చాలా బాగుంటుందని అంటుంటారు. మా ఇంట్లో మేమైతే తినమండి బెల్లం, అందుకని నేను వేసుకోలేదు. నాకు కొత్తిమీర అవైలబుల్గా లేక కొత్తిమీర కూడా వేసుకోలేదండి. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. 20 నిమిషాల తర్వాత మళ్ళీ సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే మూత పెట్టి నూనె అంతా పైకి తేలి చక్కగా ఇలా దగ్గరికి పడి ఉంటుందండి. దుంపలు నోట్లో పెట్టుకుంటే వెన్న ముక్కలా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలండి చక్కగా ఇలాగా. పులుసు ఉదయం చేసి పెట్టుకొని సాయంత్రం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చిందా? ఓకే అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.